అలాగా నాకు చిన్నప్పుడు ఎమోషన్గా ఉండేవాళ్ళు ఇంట్లో అందరూ. పెద్ద ఫ్యామిలీ మాది, చాలా పెద్ద ఫ్యామిలీ. చాలా పెద్ద. అసలు వినాయక చవితి అంటే నాన్నగారు కూర్చొని మొత్తం వినాయకుని ఆయనే తీసుకొస్తారు. ఎక్కడ మార్కెట్కి వెళ్ళి వారే తీసుకొస్తారు. మట్టి వినాయకుని ఆయనే తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకెళ్తారు. ఆయన్ని తీసుకొచ్చి దాని గొడుగు అంతా పెట్టి అలంకరణ చేసిన తర్వాత హార్మోన్ పెట్టి కూర్చుంటే అందరూ కూర్చోవాలి అక్కడ. లంబోదర లఘుముఖిర పాడతారు హార్మోన్ పాడుతుంటే అప్పుడు అందరూ పాడేవాళ్ళం నాన్నగారితో కలిసి. అంత పెద్ద ఫ్యామిలీ మాది, అంత ఇంటిమేసీ అంత. తర్వాత ఇంకా అయిన తర్వాత ఎవరి కాళ్ళు అయిపోయాం సార్. అయితే ఇల్లు లేకపోతే రికార్డింగ్ థియేటర్, ఈ రెండు చోట్ల రాజేశ్వరరావు గారు లేదంటే సినిమా థియేటర్లో ఉంటారు. ఏంటి సినిమాల మీద ఆయనకున్న ఆపేక్ష? చాలా. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూసావు. ఇప్పుడు మనకి ప్రతిదీ వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి, క్లిక్ దూరంలో మన ప్రపంచ సినిమా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏదన్నా ఒక లేకపోతే అక్కడే పడి ఉంటుంది, అదే రాగాలు పట్టు కొట్టు కూర్చోవాలి వీళ్ళు. అవును, అర్థమైందా? ఆ 72 మేళకర్త రాగాలు, దాంట్లో అది నువ్వు తెలిసిన రాగాలతో చేయాలి, ఒక భావాన్ని బట్టి చేయాలి. ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలంటే ఒక రికార్డు కొనాలన్నా కూడా దొరికేది కాదు మనకి అప్పుడు. ఎల్పి రికార్డ్స్ రావాలంటే ఇట్ విల్ టేక్ టైం 1.5 years 2 years పట్టేది అమెరికా నుండి రావడానికి. ఇది బాంబే వరకు వచ్చేది. అట్లీస్ట్ బాంబే నుండి ఇక్కడ రావడానికి 1 year పట్టేది. మాకు తెలిసేది కదా ఏ పాట ఏమొచ్చింది ఏంటి, ప్రపంచ సంగీతం ఏమీ తెలియదు. అటువంటిది నాన్నగారు అయితే ఇంగ్లీష్ సినిమాలు చూసేవారు పాపం. ప్రతి ఇంగ్లీష్ సినిమా ఏది వదిలేవారు కదా. అలాగా ఇంట్లో నైట్ టైం వాయిస్ ఆఫ్ అమెరికా అని రేడియో పెట్టుకొని ఆ రేడియో వినేవారు మిడ్ నైట్స్. ఆయన వింటున్నారు. ఉదయం 4 అయిపోయేదంట రేడియోస్, అసలు రేడియోలు వింటూ వింటూ ఉండి ఒక్కోసారి ఏమైనా ఇన్స్పిరేషన్ వస్తే స్వరాలు రాసేసుకుంటారు ఒక ఐడియా కోసం. తీసుకొని దాన్ని ఎలా ఆ కలర్ని ఎలా తీసుకునేవారు అనమాట. ఏదో కొత్తగా చేయాలి కదా అని ఒక తపన. థియేటర్ కూడా నోట్స్ క్యారీ చేసి నోట్స్ ఏదైనా మంచి బిట్ ఆయనకైనా నచ్చింది అనుకుంటా బిట్ రాసుకుంటారు. దాన్ని పెట్టుకుని దాంతో పాటు ఎలా చేయాలి కంపోజ్. కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని పాటలు కూడా చేశారు. చాలా పాటలు అన్నీ సూపర్ హిట్ అయింది మనకి వాటి స్ఫూర్తితో. ఓ జవరాల, సమ్మర్ ప్లేస్ అనే మ్యూజిక్ని తీసుకొని ఆ బేస్తో సాంగ్ చేశారు. ఎంత కొత్తగా ఉంచండి తెలుగుదనం ఉట్టిపడుతూ ఒక ఫ్రెషర్స్. అలాగే నాన్నగారు కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు. ఆయన అందువల్ల సినిమా థియేటర్కి ఎక్కువ వెళ్ళావు సినిమాకి. నేను ఒకసారి చిన్నప్పుడు నేను ఎప్పుడు ఆయనతో ఉంటాను. నేను చాలా ఇష్టం నాన్నగారికి. అదేమో ముద్దుగా ఉండేవారు కాబట్టి చిన్నప్పుడు అది ఆయనకి చాలా ఇష్టం. నేనంటే రావోయ్ అని సినిమా థియేటర్ తీసుకెళ్ళారు. నాకు మెకానస్ గోల్డ్ చూడాలని ఇష్టం. మొత్తం కౌబాయ్ సినిమా కదా. వెళ్ళేసరికి అక్కడ థియేటర్లో వాళ్ళు ఒప్పుకోలేదు. యంగ్ కుర్రాడు వీడిని వచ్చి అడల్స్ వాళ్ళే సినిమా. నాన్నగారు ఎంత రిక్వెస్ట్ చేశారంటే, నో సార్ నేను కళ్ళు మూసేస్తాను, నేను సీన్ వస్తే కూర్చోబెట్టుకుని ఒప్పుకోలేదు. ససేమని ఒప్పుకోకపోతే సరే ఇంకో ఆయన వచ్చారనమాట. ఎవరితో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది థియేటర్. అది ఏదో చెప్పేసరికి, సార్ చిన్నపిల్ల ఎలా చేయకూడదండి, ఇది సర్టిఫికేట్ సినిమా ఎలా చేయకూడదండి అలా చెప్పి తీసుకుని నేను వెళ్ళిపోయారు. మొత్తం తీసి వెళ్ళిపోయారు లోపలికి. అప్పుడు మెకానస్ గోల్డ్ చూసి అమ్మా ఏంటది అన్నట్టు అలా నాన్నగారు ప్రతి సినిమా నేను తీసుకునేవారు. నేను ఉండేవాడిని ఆయనకి తోడుగా. ఆయన ఎప్పుడో బీచ్కి వెళ్ళాను అనుకోండి చెన్నైలో, నేను చాలా చిన్నవాడిని, నేను నాతో కారు తోలిపించేవారు మీతో ధైర్యంగా. నేను ధైర్యంగా తోలేసేవాడు కారు. నైట్ టైం 11 తర్వాత ట్రాఫిక్ ఉండదుగా, హ్యాపీగా తోలుకు వెళ్ళిపోవడం. బీచ్లో ఆయన హ్యాపీగా చాపేసి పడుకొని దిండేసుకుని పడుకొని అలా అక్కడ కూడా రేడియో అలా వింటూ పడుకుంటారనమాట. సముద్రం గాలి చాలా బాగుంటుంది బీచ్. నేను ఈలో అలా తిరుగుతూ డ్యాన్స్ అక్కడ ఆడుకుంటూ ఉంటాను మీరు చిన్నప్పుడు. అంటే తర్వాత మళ్ళీ నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పుడు 3:30, 4కి వస్తాం బీచ్ నుండి. వచ్చి ఆయన పడుకుంటారు, నేను మళ్ళీ వెళ్ళి పడుకునేవాడు. అప్పటిదాకా బీచ్లో ఉంటాను. 3:30, 4 మ్యాక్సిమం. అంటే మరి ఎక్కువసేపు ఉన్నప్పుడు పోలీసులు ఒప్పుకునేవాడు కదా. 3:30 కాదు ఉంటాను, ఒక బిఫోర్ 3, 2:30 ఆ టైంలో వచ్చేవాడు ఇంటికి. ఇలా జరిగేది నాన్నగారితో నాకు ఇంటిమేసీ. నాన్నగారి వెలుగు వైభవం అన్నీ చూసాం, దగ్గర నుండి చూసినటువంటి ఒక తనయుడిగా కేవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు వాళ్ళ ప్రభంజనం మొదలైన తర్వాత అవకాశాలు లేక ఇంటి పట్టున రాజేశ్వరరావు గారు ఉండాల్సి వచ్చింది అన్నది మనం బహిరంగ రహస్యం. అవకాశాలు లేక అన్నది వాస్తవమా? అవకాశాలు రాలేదు రాజేశ్వరరావు గారు. ఆయనకి రాకోసాలు ఈయన అవకాశాలు ఆయన కరెక్ట్గా ఉండాలి. ఏమాత్రం ఎక్కువ గిరికిలు చేస్తే ఆయన లేచి తుండేసుకుని బయటకు వచ్చేస్తారు అన్నమాట. అలా వదిలేసిన సినిమాలు ఎక్కువ. అవే మాయబజారు, సీతారామ కళ్యాణం అని ఆయన చేసిన సినిమాల కన్నా వదిలేసిన సినిమాలు ఎక్కువ. ఆడపెత్తనం అలా ఒక వరుస ఉంటుంది. మంచి సినిమాలు అంటే ఆయనకి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆయన ఒక కూర్చొని చేస్తే అలా ఉంటుంది ఆ సంగీతం. అది ఒక నాగిరెడ్డి గారికి, చక్రపాణి గారు వాళ్ళకి బాగా తెలుసు.
ఆయన ఎలా వాడాలని. మా మిస్సమ్మ అప్పు చేసి పప్పు కూడా అంత అద్భుతాలు చేసి మాయాబజార్కి ఎందుకు మాయాబజార్ ఆల్మోస్ట్ నాన్నగారి మ్యూజిక్ నాన్నగారే చక్రపాణి గారి జోక్యాన్ని నాన్నగారు భరించలేకపోయారు అన్నది. చిన్న ఏదో అవుతాయి, అది ఆయన తట్టుకునే మనిషి గారు. చాలా సున్నితంగా చెప్పారు కదా, నాన్నగారు ఇప్పుడు చాలా సున్నితంగా ఉంటారు చాలా. అందువల్ల అక్కడ ఏదో చిన్న క్లాష్ అయ్యి ఉంటుంది. ఆ క్లాష్లో అసలు ఈ నెవర్ బాదర్స్. ఇంత పెద్ద బ్యానరు, ఇంత పెద్ద హీరో, ఆయన ఏం ఉండేది కాదు. ఆయన సంగీతాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆయన చేసే విధంగా ఆయన ఎంకరేజ్ చేయాలి. అలాగే చేయించుకున్న వాళ్ళే దుక్కిపాటి మసూరావు గారు. అన్నపూర్ణ పిక్చర్స్ ఎటువంటి పాటలు, ప్రతి సినిమాలో వీణ పాట పెడతాడు ఆయన. అవును, ఆయనకి నాన్నగారు వీణ పాటల దిట్ట, మదిలో వీణలు మ్రోగే దగ్గర నుంచి చాలా ఉన్నాయి. అసలు పాడవేల రాధిక దుక్కిపాటి మధుసూదన్ రావు గారు మొదటి సినిమానే దొంగరాముడే చేయించుకోవాలట నాన్నగారితో. అవును, అది మిస్ అయింది. అది పెండ్యాల గారు, కేవీ రెడ్డి గారు, పెండ్యాల గారు వస్తే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కావాలి రాజేశ్వరరావు గారు అని కోరుకుంటున్నారు, కానీ అది కుదరటం లేదు. చదువుకున్న అమ్మాయిలతో వెలుగు నీడలకు చాలా ప్రయత్నించారంట నాన్నగారి కోసం. చదువుకున్న అమ్మాయిలతో ఈయన ప్రవేశించారు. అక్కడికి ప్రవేశించి ఇద్దరు మిత్రులు ఇంకా అక్కడి నుంచి అసలు నాన్నగారికి కూడా దుక్కిపాటి మసూరావు గారు అంటే చాలా గౌరవం, భయం. ఇంకెవరిని లక్ష్యరైనా కంపోజింగ్ అంటే పొద్దున్న 9 గంటలకు వెళ్ళాలి కదా, 11:30కి వెళ్తారు ఆయన. అదే దుక్కిపాటి మసూరావు అంటే పొద్దున్న 7 గంటలకు లేచి అయిపోయి 9 గంటలకంతా వెళ్ళిపోతుంటారు అన్నమాట. అది అంటే ఆయన చూస్తే ఒక భయం, ప్రిన్సిపాల్ లాగా దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. ఆయన ఎంత చక్కటి, చాలా గొప్ప మనుషులు అండి వాళ్ళంతా, దేవుడు లాంటి మనుషులు. చూసాను అందరినీ. అవును, నేను ఇండస్ట్రీ కొత్త కాదుగా, మనం అందరినీ చూసాను. తెలుగు సినిమా చరిత్రలో మీ కుటుంబం యొక్క భాగస్వామ్యం ఉంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రకు సంబంధించి స్వర్ణయుగం ఏదైతే ఉందో, ఆ స్వర్ణయుగంలో ప్రతి మజిలీలోనూ ప్రతి మలుపులోనూ రాజేశ్వరరావు గారు, వారి పాటలు, వారి కుటుంబం భాగస్వామ్యం ఉంది. దాని గురించి అధ్యయనం జరగాలి, చర్చ జరగాలన్నది నా తాపత్రయం. వెరీ గుడ్ సార్. ముళపూడి వెంకటరమణ గారు ఆయన ఆత్మకథలో మేము మహాదేవన్ గారిని, ఎంఎస్ విశ్వనాథన్ గారిని పెళ్ళిడి పిల్లలకో దేనికో పెట్టుకున్నారట. నాన్నగారు, బాపు గారు, రమణ గారు అందరూ ఎక్కడో ఎదురుపడ్డారు. రికార్డింగ్ థియేటర్ల దగ్గర ఎక్కడో ఎదురుపడతారు కదా. పడిన తర్వాత నాన్నగారికి మనసులో ఉంది, మనకు అవకాశం అంటే తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని పెట్టుకుంటున్నారు అని ఉంది. అది ఎలా విమర్శ చేయాలనేది ఆలోచిస్తున్నారంట. ఈలోపు బాపు గారు, రమణ గారు అక్కడ ఉన్న వాళ్ళకి మేము రాజేశ్వరరావు గారు అభిమానులం అండి అన్నారంట. అందుకే సార్ వీళ్ళు తెలుగు వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్స్గా పెట్టుకోరు, తమిళియన్స్ని పెట్టుకుంటారు అన్నారంట వెంటనే ఓపెన్గా. అందుకే సార్ వీళ్ళు తెలుగు వాళ్ళని పెట్టు తమిళియన్స్ని పెట్టుకుంటాను అన్నారంట. అంటే ఎంతైనా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, నాన్నగారైనా ఘంటసాల గారైనా ఎవరైనా సరే వాళ్ళ ఎరా జరిగేంత వరకు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. ఆ ఎరాని క్యాష్ చేసుకుంటారు, యూజ్ చేసుకుంటారు, అన్నీ అయిపోతుంది. నెక్స్ట్ కేవీ మధుసూదన్ గారు వచ్చారు. ఇప్పుడు పెండ్యాల గారు, ఘంటసాల గారు, నాన్నగారు అంతా అదే ఒకే ఆదినారాయణ గారి వరకు ఇది ఒక సెకండ్. వాళ్ళందరూ ఒక అదే. తర్వాత కేవీ మధుసూదన్ గారు వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, జానపద, ఆయన కూడా పెద్ద విద్వాంసుడు, పెద్ద కర్ణాటక విద్వాంసుడు, మహానుభావుడు. కుటుంబమే చాలా గొప్ప విద్వాంసుడు. కానీ ఆయన కర్ణాటక, అది కేరళీకం అండ్ తమిళ్, ఆ టైప్ ఆఫ్ కర్ణాటక. తెలుగులో వచ్చేసరికి వేరే స్టైల్ ఉండాలి యాక్చువల్లీ, అది ఆయనకి తెలీదు. కానీ ఎలా చేశాడు ఆయన అసలు. కేవీ మధుసూదన్ గారి పాటలు దసరాబులేడు, మంచి, ఓ మై గాడ్. అంటే ఒక సింపుల్ సిటీ తీసుకొచ్చాడు, ఒకటి న్యూ ట్రెండ్. అప్పట్లో నాన్నగారు పెండారు వీళ్ళేంటి ప్యూర్ క్లాసికల్, రాగభరితంగా స్వరాలు కానీ రాగం ఆరోహణ పక్కాగా ఉండేది. ఎవ్వరు అసలు ఒక్క సాంగ్ని కూడా ఇలా వేలెత్తి చూపించడం, అంత పగడ్బందీగా కంపోజ్ చేసేవాడు. అటువంటి కేవీ మధుసూదన్ కూడా గ్రేట్, ఆయన కూడా పగడ్బందీయే. కానీ ఆయన ఒక ట్రెండ్ మార్చాడు వచ్చి. ఆయన చిన్న సింపుల్ అదే మన మూగ మనసులు, మామ అంటే గోదావరి గట్టు ఉంది, ఇవన్నీ ఎంత సింపుల్ సాంగ్స్. మంచి మనసులు, మామ గోదావరి గట్టు ఉంది, మూగ మనసులు, అది కూడా మామే. మామ అంటే ఆయన ఆయన కూడా చాలా మంచి సింపుల్ మనిషి, నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కళగా. ఆయన్ని చూసాను చాలాసార్లు. అంటే మా పెద్దనే ఆయన దగ్గర రికార్డింగ్ వాంచేవాడు, ఆర్గన్ వాంచేవాడు, రామలింగేశ్వరరావు. ఇప్పుడు నేను స్టూడియోకి భోజనం తీసుకుని వెళ్ళేవాడిని మా అన్నయ్యకి. వెళ్ళేప్పుడు కేవీ మధుసూదన్ చూసాను, ఎంత బొట్టు పెట్టుకొని, ఎంత ఎర్రగా, అసలు ఆ డ్రెస్ పట్టు బట్టలతో ఎంత కళగా ఉంటాడు మహానుభావుడు. నాకు చాలా ఇష్టం ఆయన మ్యూజిక్ అంటే కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.